ఉపరాష్ట్రపతి ఎన్నికలో యూరియా ఇచ్చినోళ్లకు సపోర్ట్ చేస్తామంటూ మాజీ మంత్రి కేటీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారని విమర్శించారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జస్టిస్ సుదర్శన్ను గెలిపించాలని సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నారని తెలిపారు. కానీ కేటీఆర్ బీజేపీతో కుమ్మక్కై అజ్ఞానిలా మాట్లాడుతున్నారని అన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే అనర్హుల బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఓటు చోరుని కప్పిపుచ్చుకోవడానికే ఆ బిల్లును తెచ్చారన్నారు ఎమ్మెల్యే. ఇక బీజేపీ దొంగ నాటకాలను బయటపెట్టేందుకు రాహుల్ పోరాడుతున్నారని చెప్పారు కేఆర్ నాగరాజు. తెలంగాణలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక ఇక్కడ చూస్తే ఆంధ్ర నాయకులు దోసుకున్నారో లేదో తెలియదు, కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకొని దోసుకొని చివరికి మనకు తెలంగాణకు చిప్పచేతిలో ఇచ్చిపోయింది. సో దాన్ని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క దివాలా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను ఒక సక్రమంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఏదైతే వాగ్దానాలు చేసిందో వాగ్దానాలను 6 గ్యారంటీలను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు చాలా ప్రాముఖ్యత. ఒక సొంత గూడు కలగాలి, ఇల్లు ఉండాలనేది ఒక సామాన్యుడి యొక్క హక్కు అది. అందుకే ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ యొక్క స్వర్గీయ ఇందిరాగాంధీ యొక్క ఒకటే నినాదం, గరీబీ హటావ్ రోటీ కపడా और మకాన్. అంటే బీదత్వాన్ని పారదోలాలి. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా రోటీ కపడా और మకాన్ ఇవ్వవలసిన బాధ్యత, అంటే ఇల్లు, కూడు గుడ్డ ఇల్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. దాన్ని దృష్టిలో ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ఇవ్వడం జరిగింది. అన్నీ ఇప్పుడు రూఫ్ లెవెల్లో చాలా వరకు, కొందరు బేస్మెంట్, కొందరు గోడల లెవెల్, తర్వాత రూఫ్ కూడా వేసుకున్నారు. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వారి గృహప్రవేశం కూడా జరుగుతుందని నేను ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటూ యూరియా ఎవరిస్తారో వారికి మేము ఓటేస్తాం, మా సపోర్ట్ వారికి అని. అంటే అజ్ఞానా లేక మూర్ఖుడా లేక అతి తెలివా నాకు తెలియదు. బహుశా రాజకీయ అజ్ఞాని అనుకుంటాం. నేను మా ముఖ్యమంత్రి గారు మీ అందరం చెప్పినట్టుగా బీజేపీకును బీఆర్ఎస్కు చీకటి ఒప్పుకుందాం. అంటే ఏ విధంగా వారికి సపోర్ట్ చేయాలనో ఆ విధంగా క్లెవర్గా, అంటే యూరియా ఇచ్చిన వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ జస్టిస్ గారు ఎవరైతే మన తెలంగాణ ఆత్మగౌరవం ద్వారా వారు వెళ్ళారో, మా ముఖ్యమంత్రి గారు వారికి సపోర్ట్ చేస్తుంటే వారిని కాకుండా ఎవరైతే యూరియా ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అంటే యూరియా ఎట్లాగూ రావాల్సిన కోట మనకు రావాల్సి ఉంది. దానిపైన మా ముఖ్యమంత్రి, ఎంపీలు అందరూ కూడా కొట్లాడుతున్నారు. ఇంకా మనకు సుమారుగా 3 మెట్రిక్ టన్నుల క్వింటాల్స్ రావాల్సింది. మెట్రిక్ టన్స్ 3 lakh మెట్రిక్ టన్స్ రావాల్సింది. ఇంకా దానిపైన పోరాటం చేసిండు. నిన్న కూడా కొంచెం శాంక్షన్ జరిగిందని నాకు తెలియవచ్చింది. సో మరి జ్ఞాన లేక మూర్ఖుడా లేక అతి తెలివి తెలియదు. కానీ ఏదైతే ఉప రాష్ట్రపతి కోసం ఏదైతే నామినేషన్లలో మన తెలంగాణ గౌరవం, ఆత్మగౌరవానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వేయాలని మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు. వారు కానీ తెలంగాణ పైన బీఆర్ఎస్ వాళ్ళకి ఏమాత్రం కూడా విజ్ఞానం ఉంటే తప్పనిసరిగా